పన్నీర్ ఆలు ప్యూరీ అండ్ టమాటా ప్యూరీ. హలో హాయ్ అందరికి, అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? నేను చాలా బాగున్నారు. మీరందరు బాగుండాలని కోరుకుంటూ మీ వంటలక్క కిచెన్లో అమ్మవారికి భోజనానికి అయితే పన్నీర్ టమాటా పన్నీర్ చేస్తున్నాం. మసాలా పన్నీర్ ఈజీగా, మసాలాలు ఏం లేకుండా. మేము జింజర్ గార్లిక్ ఆనియన్ తినము ఇప్పుడు నవరాత్రులప్పుడు, అందుకే ఓన్లీ టమాటా ప్యూరీ అండ్ కాజు ప్యూరీ, పెరుగు అంతే. స్పైసెస్ మనకు కావాల్సిన కారం, ఉప్పు, టమాటా కొద్దిగా నూనెలో వేయించేసుకొని మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోండి. కాజు కూడా మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకొని ఎప్పుడైనా పన్నీర్ చేసేటప్పుడు 5 నిమిషాల ముందు వేడి నీళ్ళు చేసేసి వేడి నీళ్ళలో కొద్దిగా పెట్టేసేయండి. చాలా సాఫ్ట్గా అవుతుంది పన్నీర్, చాలా రుచిగా ఉంటుంది, జ్యూసీగా. ఇట్లా మంచిగా టమాటా ఫ్రై అయిపోయినాక ఓన్లీ జీలకర్రతో తాలింపు వేసిన నేను. ఇట్లా టమాటా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో కొద్దిగా అండ్ వచ్చేసి కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు, స్పైసెస్ అన్నీ ఒకసారి వేసి కొద్దిగా మంచిగా ఈ టమాటా ప్యూరీలో ఫ్రై అయిపోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేస్తే మసాలాలు మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం దీంతో పాటు పెరుగు వేస్తాం కదా. ఇలా మంచిగా మసాలా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాం. నేను 1 గ్లాస్ పెరుగు వేస్తున్నాను. వాటర్ వేయను నేను, ఇక పెరుగుతోటే గ్రేవీ అవుతుంది మనకు. ఇలా పెరుగు వేయగానే ఎప్పుడైనా మంచిగా కలపాలి, లేకపోతే పెరుగు విరిగిపోతుంది. ఇట్లా మంచిగా కలిపేసి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. మంచిగా ఆయిల్ పైకి వచ్చేటట్టు ఫ్రై కావాలి పన్నీర్ మసాలా ఎప్పుడైనా. ఇప్పుడు దీంట్లో కాజు ప్యూరీ వేస్తున్నా. ఒక 10-15 కాజులు సరిపోతాయి మనకు గ్రేవీ. ఇట్లా మంచిగా ఫ్రై అయింది కదా పన్నీర్ మసాలా. ఇప్పుడు మనం దీంట్లోకి పన్నీర్, నేను ఒక ఆలు కూడా ఫ్రై చేసుకున్నా, దీంతోపాటు వేసేసుకోవాలి. వేసి ఒక 10 to 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది మనకి పన్నీర్. ఎప్పుడైనా ఎక్కువసేపు ఉడకబెడితే పన్నీర్ ఏమవుతుంది అంటే గట్టిగా అయిపోతుంది. ఎక్కువ ఉడకబెట్టొద్దు, ఒక 10 మినిట్స్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఇలా ఎమ్మి పన్నీర్ మసాలా కర్రీ, ఎక్కువ శ్రమ లేకుండా. అండ్ వచ్చేసి ఇంట్లో చేసిన గరం మసాలా. ఇది ఇవాళ మీ వంటలక్క కర్రీ పన్నీర్ మసాలా. దీంతో పాటు కాంబినేషన్ వచ్చేసి జీరా రైస్ చేస్తున్నా, అమ్మవారికి ప్రసాదము అండ్ మాకు భోజనం కూడా. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్. అందరు బాగుండాలని కోరుకుంటూ మీ వంటలక్క.